జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు జోహార్ జోహార్. అమ్మ సోని అమ్మ మా తల్లి సోని అమ్మ ఓ ఢిల్లీలు నా బొమ్మ తెలంగాణ ముచ్చటమ్మ నువ్వు ఏమి చేస్తివమ్మ జర జల్ది చెప్పవమ్మా. అమ్మ సోని అమ్మ మా సోని అమ్మ మా తల్లి నా బొమ్మ తెలంగాణ ముచ్చటమ్మ నువ్వు ఏమి చేస్తివమ్మ జర జల్ది చెప్పవమ్మా. పాదేండ్ల కింద నీవు తెలంగాణకొచ్చినావు, చెట్టుకు ఓటేస్తే తెలంగాణ ఇస్తానంటే తెలంగాణ ప్రజలు నీకు బాగోట్లు గుద్దినారు. పాదేండ్ల కింద నీవు తెలంగాణకొచ్చినావు, చేయి గుర్తుకు ఓటేస్తే తెలంగాణ ఇస్తానంటే తెలంగాణ ప్రజలు నీకు బాగోట్లు గుద్దినారు. తెలంగాణ ప్రజలు నీకు బాగోట్లు గుద్దినారు. ఇస్తనే అమ్మ సోని అమ్మ, చై గుర్తుకు ఓటేస్తేనే అమ్మ సోని అమ్మ, అమ్మడి చెయ్యిని చూపిస్తివే అమ్మ సోని అమ్మ, అమ్మడి చెయ్యిని చూపిస్తివే అమ్మ సోని అమ్మ, ఓ అమ్మ సోని అమ్మ మా తల్లి సోని అమ్మ ఓ ఢిల్లీలు నా బొమ్మ తెలంగాణ ముచ్చటమ్మ నువ్వు ఏమి చేస్తివమ్మ జర జల్ది చెప్పవమ్మా. అమ్మ సోని అమ్మ మా తల్లి సోని అమ్మ ఓ ఢిల్లీలు నా బొమ్మ తెలంగాణ ముచ్చటమ్మ నువ్వు ఏమి చేస్తివమ్మ జర జల్ది చెప్పవమ్మా. వామ్మో ఓ సోని అమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, వామ్మో ఓ సోని అమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, వామ్మో ఓ సోని అమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, వామ్మో ఓ సోని అమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ. ఓటు హక్కు నీకెక్కడిదమ్మా నిన్ను అన్నది ఓ ఇంగ్లీషు బొమ్మ. నువ్వు పెట్టుకున్న పేరు చివర గాంధీ, నువ్వు పెట్టుకున్న పేరు చివర గాంధీ, నీకు ఇంటి పేరు తెలువదా ఏంది? నీ చేతిలోన ఓ ప్రధానమంత్రి, నీ చేతిలోన ఓ ప్రధానమంత్రి 100 కోట్ల ప్రజల నాడుతాడు పంతి. మా ఇండియాలో ఇటలీ బొమ్మ, మా ఇండియాలో ఇటలీ బొమ్మ. అసెంబ్లీలో ఉండాల్సిన వాళ్ళు, అసెంబ్లీలో ఉండాల్సిన వాళ్ళు నీ ఇంటి ముందు గడుతారమ్మ క్యూలు. సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఓ సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ. గుట్టినట్ట ఎగురుతుంటారు, గుట్టినట్ట ఎగురుతుంటారు, నీ కదిలకొచ్చినాక చల్లబడతారు. ఓ సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఓ సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ. ప్రకటనల్లో తెలంగాణ ఇస్తారు, ప్రకటనల్లో తెలంగాణ ఇస్తారు, మా ఇల్లునెందుకో ప్రవేశపెట్టరు. ఓ సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఓ సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ. నువ్వు సిగ్నల్ ఇస్తే బతకాలై ఫైలు, నువ్వు సిగ్నల్ ఇస్తే బతకాలై ఫైలు, మా పల్లెకచ్చి కూతబెట్ట రైలు. ఓ సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఓ సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ. డప్పులు డప్పులు రో మామో నాగులయ, డప్పులు రో మామో నాగులయ, సిర్రలు సిర్రలు రో మామో నాగులయ, సిర్రలు రో మామో నాగులయ, డప్పులు డప్పులు రో మామో నాగులయ, డప్పులు రో మామో నాగులయ, సిర్రలు రో మామో నాగులయ, సిర్రలు మామో నాగులయ. తన డప్పుల మోత గణగణ గజ్జల మోత తగపట్ట తెలంగాణ దండోరా డప్పులై, తెలంగాణ దండోరా డప్పులై, తగపట్ట తెలంగాణ దండోరా డప్పులై. తన డప్పుల మోత గణగణ గజ్జల మోత తగపట్ట
తెలంగాణ దండోరా డప్పులై తగబడ్డ తెలంగాణ దండోరా దప్పులై తగబడ్డ తెలంగాణ దండోరా దప్పులై డప్పులు డప్పులు మామో నాగులయ్య చోటా డప్పులు మామో నాగులయ్య సిర్రలు సిర్రలు మామో నాగులయ్య చోటా సిర్రలు మామో నాగులయ్య కొట్టు తెలంగాణ జెండతూ తెలంగాణ కొట్టు తెలంగాణ జెండతూ తెలంగాణ ఇది ప్రజా తెలంగాణ ఇది పోరు తెలంగాణ తెలంగాణ ఇది పోరు తెలంగాణ జై తెలంగాణ అంటూ జనము గుండె సలుగుల్లో పూగొట్టి తరువు లేదమా వరి తమ్ముడా దండుగట్టి పోరు చేద్దామా 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 అయ్యో మామిడి పూసి మామిడి కాసను నావయారి మామిడి పూసి మామిడి కాసను మదానో నావయారి మామిడి పొలములెవరి పాలయా మదానో నావయారి మామిడి పొలములెవరి పాలయా మదానో నావయారి పైన పోయే పచ్చుల పాలయా మదానో నావయారి పైన పోయే పచ్చుల పాలయా మదానో నావయారి మామిడి పూసి మామిడి కాసే మామిడి పూసి మామిడి కాసే మామిడి పూసి మామిడి కాసే మామిడి పూసి మామిడి కాసే మామిడి కాసెనో మదానో నావయారి మామిడి పూసి మామిడి కాసెనో మదానో నావయారి మామిడి పొలములెవరి పాలయా మదానో నావయారి మామిడి పళ్ళు ఎవరి పాలయా మదానో నావయారి బర్రె అని మేమంటే గేదని మీరంటారు ఓరిలగడ పాటిగా బర్రె అని మేమంటే గేదని మీరంటారు ఓరిలగడ పాటిగా అన్నాని మేమంటే అబ్బాయని అంటారు ఓరిలగడ పాటిగా సల్లాని మేమంటే మజ్జిగ మీరంటారు ఓరిలగడ పాటిగా అన్నాని మేమంటే అబ్బాయని అంటారు ఓరిలగడ పాటిగా గోరిలగడ పాటిగా లంగలగడ పాటిగా కూసున్న కుర్చీలోంచి కుక్కోలే ఉరికినవు ఓరిలగడ పాటిగా ఓరిలగడ పాటిగా లంగలగడ పాటిగా కూర్చున్న కుర్చీలోంచి కుక్కోలే ఉరికినవు ఓరిలగడ పాటిగా ఓరిలగడ పాటిగా లంగాలగడ పాటిగా కూసున్న కుర్చీలోంచి కుక్కోలే ఉరికినవు ఓరిలగడ పాటిగా ఓరిలగడ పాటిగా లంగలగడ పాటిగా కూర్చున్న కుర్చీలోంచి కుక్కోలే ఉరికినవు ఓరిలగడ పాటిగా జై తెలంగాణ జై జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వచ్చినటువంటి అన్న మాట్లాడతారు. తర్వాత చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల కోసం తన పదవిని త్యాగం చేసి తెలంగాణ ప్రజలతో మమేకమై ప్రజాక్షేత్రంలో ఉంటూ తెలంగాణ కోసం అవసరమైతే నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతానని నవంబర్ 1 నుండి నిరాహార దీక్ష చేపడతానని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల కోసం వస్తున్నటువంటి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడవలసిందిగా, సంఘీభావంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏ బాబు, జై తెలంగాణ. ఈరోజు ఆత్మకూరు మండల కేంద్రంలో ఆట పాట మాట్లాడుకుంటానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరుడు, మన ప్రాంతంలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ లక్ష్మీనరసింహారెడ్డి గారికి, మా తోరణకి మనందరి తరఫున నల్గొండ జిల్లా తెలంగాణ వాదుల పక్షాన వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారితో పాటు సహకరించిన రామకృష్ణారెడ్డి గారికి, వినోద్కు, అలాగే శేఖర్, ప్రతి ఒక్కరికి, కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి, టిఆర్ఎస్ నాయకురాలు సునీత గారికి, ఇంకా జేఏసీ నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్లకు, ఆత్మకూరే కాదు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఆలేరు కాన్ఫరెన్స్కి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షిస్తూ సకల జనుల సమ్మెలో భాగంగా ఇప్పటికే 37 రోజులు సమ్మె చేస్తూ ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి
చివరి పోరాటంలో ఉన్నాం మనం. ఈ సందర్భంగా మీ అందరికి తెలుసు, నాకంటే ముందు రస్మై బాలకృష్ణ గారి నుంచి మొదలు పెడితే మన కిషోర్ గారి సతీష్ అందరూ కూడా పాటల రూపంలో ఏ విధంగా తెలంగాణ అన్యాయం కాబట్టది, ఏ విధంగా వచ్చిన తెలంగాణ వాపసు పోయింది, ఏ విధంగా మన పాత తెలంగాణ అలా కలుపుకున్నారు అక్రమంగా అన్ని వాళ్ళు చెప్పినారు. ఈరోజు 2009 డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర పెట్టుబడిదారులు ఒకవైపు సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చిరంజీవి కానీ అంతకుముందు ఒప్పుకొని ఆ తర్వాత మోసం చేసి మళ్ళా కూడా 23వ ప్రకటన రావడానికి కారకులయ్యారు. ఆ తర్వాత 2 సంవత్సరాలుగా మనం శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి ఇంకా కూడా ఎన్నికలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం కానివ్వండి ఇంకా కూడా వీళ్ళు రోజుకొకరు ప్రకటన చేస్తూ ఆలస్యం చేస్తుంటే దాదాపు 700 మంది మన తమ్ముళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఎన్నిసార్లు ఆత్మహత్యలు వద్దు పోరాడతామని చెప్పినా వినకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈరోజు చివరి పోరాటంలో ఉన్నాం. ఒకవైపు ఉద్యోగులు కార్మికుల నుంచి మొదలు పెట్టుకుంటే అధికారుల వరకు సమ్మె చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు బల్లుల్లాగా కుర్చీలు పట్టుకొని ఇంతమంది చనిపోయినా రాజీనామాలు చేయండి తెలంగాణ వస్తుందని చెప్తే ఎవరు కూడా పదవులు వదిలిపెడతలేరు. కనీసం ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఒక 5-6 ఎమ్మెల్యేలు తప్ప ఎవరు కూడా స్పందిస్తలేదు. మన ప్రాంతానికి చెప్పిన 8 మంది ఎంపీలు ఇప్పటికే మొన్న కూడా రాజీనామా ఆమోదించాలని చెప్పి స్పీకర్ మీద ఒత్తిడి తేవడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రకటించండి లేకుంటే ఆమోదించండి వాళ్ళు పట్టుబడుతున్నారు. కానీ ఇక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దురదృష్టకరం. ఒకవైపు చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతంతో వాళ్ళు డ్రామాలు ఆడుకుంటూ ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. అందుకనే చివరిగా ఉన్నది ఒకటి, మన ప్రజలమే పోరాటానికి దిగాలి. ప్రత్యక్ష పోరాటం ద్వారా కళాకారులు ఈరోజు గ్రామాలు ఉన్నారు, ఉద్యమకారులు ప్రజలు పార్టీలకు అతీతంగా ఏకమై తెలంగాణ తెచ్చుకోవాలి. నేను ఒకటి రోజు మా అందరం మంత్రులను కూర్చున్నాం, ఎమ్మెల్యేలను కూర్చున్నాం, అసెంబ్లీలో కూర్చొని రాజీనామా చేసి జూలై 4వ తారీఖు నిర్ణయం తీసుకున్నాం. సెప్టెంబర్ 30వ తారీఖు వరకు వేచి చూసాం, ఆ తర్వాత రాజీనామా చేస్తామని. నేను చెప్పిన మాట ప్రకారం 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి మామూలు కార్యకర్తగా ఉద్యమం చేయడానికి నా పదవికి రాజీనామా చేయడం జరిగింది, మంత్రి పదవికి. దాంతోపాటు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేపించడం జరిగింది, త్వరలో ఆమోదింపజేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ మధ్యలో మీరు రోజు పేపర్లో చూస్తున్నారు నల్గొండ జిల్లా వాళ్ళు, మన జిల్లాలో నాది ఎప్పుడైతే రాజీనామా ఆమోదమైందో అప్పటి వరకు తెలంగాణ కోసం మన ఎమ్మెల్యేలు చూస్తాం తెస్తాం ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పిన ఎమ్మెల్యేలు ఇప్పుడు శవాల మీద పేలాలు ఏర్కుంటున్నట్టు నాకని చెప్పి ముఖ్యమంత్రి గారు కాలు మొక్కుతున్నాడు పోయి కూర్చొని. ఒకవైపు వద్దు తెలంగాణ ముఖ్యమని చెప్పి పదవులు కాదు మన ప్రాంతం ముఖ్యము, మన ప్రాంతం శాశ్వతం, పదవులు శాశ్వతం కాదని చెప్పి నేను రాజీనామా చేస్తే నా మంత్రి పదవి కోసం కొట్లాడుతున్న మన తెలంగాణ నల్గొండ జిల్లా సిగ్గులేని ఎమ్మెల్యేలు. అందుకనే ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు అవసరం లేదు, మనకు ప్రజలమే పోరాటానికి దిగాలి. ఈరోజు శాంతియుతంగా పోరాటం చేసి మన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని తెలంగాణ తెచ్చుకోవాలి. ఈ మంత్రి పదవి కాదు. ఒక ఆయన అంటూ నేను నల్గొండలో మీటింగ్ పెడితే జానారెడ్డి గారు రాజీనామా చేయాలి, ఈ మంత్రి రాజీనామా చేయాలి. జానారెడ్డి గారు వేరే మంత్రి మీకంటే పెద్ద మనగాల వాళ్ళు. ఇవాళ మనం అనుకుంటేనే తెలంగాణ వస్తుంది, మనం పోరాటం చేస్తే తెలంగాణ వస్తుంది. ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మడి ప్రజలు లేరు, ప్రజలే ఈరోజు తెలంగాణ కోరుకుంటారు. అందుకనే ప్రజలు మనం అందరూ కలిసి శాంతియుతంగా పోరాటం చేయాలి. ఈరోజు పదవులు శాశ్వతం కాదు, ఇవాళ కాకుంటే ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది ఈ మంత్రి పదవి. మన ప్రాంతం ఆత్మగౌరవం, స్వయం పరిపాలన, గతంలో మన రాష్ట్రం మనకుండే తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద బలవంతంగా మనని ఆందోళనలో కలిపి పెత్తనం వాళ్ళు చెలాయిస్తూ మనని బానిసత్వంగా చూస్తున్నారు. మన చూస్తున్న ఇప్పుడు ఈ ఆలేరు ప్రాంతానికి ఇప్పటికి కూడా మంచినీళ్ళు లేక కాళ్ళు చేతులు వంకరపోయి ఉప్పు నీళ్ళు తాగుతున్న ఫ్లోరైడ్ నీళ్లు. మళ్ళీ నేను మొదటిసారి మంత్రి అయినప్పుడు మన ఎంపీ గారు పట్టుబడితే 42 కోట్లతోని ఆ స్కీమ్ శాంక్షన్ చేసి టెండర్ అయ్యి ఇప్పుడు పనులు మొదలవుతున్నాయి. కానీ ఇప్పటివరకు తాగే నీళ్లు లేవు. ఎందుకంటే కారణం 65 సంవత్సరాల్లో కనీసం నల్గొండ జిల్లా అంటే ఫ్లోరైడ్ జిల్లా అంటే ప్రపంచం మొత్తం తెలుసు, నల్గొండ జిల్లా అంటే ఫ్లోరిన్ జిల్లా అని పేరు పెడతారు. మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదంటే ఈ సీమాంధ్ర ప్రభుత్వం, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతులు ఉన్నది. దాదాపు 90% వాళ్ళే పాలించిండ్రు. అందుకనే ఇవన్నీ పోవాలి, ఆత్మగౌరవంతో
మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలంటే మనం పోరాటానికి సిద్ధం కావాలి. అందుకనే ఈరోజు దీంట్లో పాల్గొంటున్న మీ అందరికీ మరొకసారి కూడా కళాకారులు కానీ ఆర్గనైజర్స్కు మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమానికి వందనాలు తెలియజేసుకుంటూ నా మంత్రి పదవి కాదు ఎమ్మెల్యే పదవి కూడా రేపో ఎల్లుండి ఆమోదింపజేసుకొని నవంబర్ 1వ తారీఖు అంటే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజు. ఆంధ్రప్రదేశ్ అవతరించింది కానీ మనకు ఆ రోజు చీకటి దినం, విద్రోహ దినం. మన రాష్ట్రాన్ని అందులో కలుపుకొని మనం 60 సంవత్సరాలుగా ఉన్నాం. అందుకని అదే రోజుకెళ్ళి నేను కూడా నల్గొండ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్సులో ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాను. ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి గతంలో ఒకసారి నేను 12 సంవత్సరాల క్రితం మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కృష్ణా జలాలు కావాలని చెప్పి ఆ రోజు 11 రోజులు నిరాహార దీక్ష చేసిన. అదే చౌరస్తాలో ఈరోజు తెలంగాణ ప్రకటించే వరకు చేయాలని చెప్పి నిరాహార దీక్ష నిన్ననే ప్రకటించడం జరిగింది. ముందుగా అక్టోబర్ 2వ తారీఖు చేయాలనుకున్నాం. ఏది ఏమైనా సరే ఇలా పదవులు ప్రాణాలు ముఖ్యం కాదు. ఒకవైపు 700 మంది చనిపోయినప్పుడు మనం ఉంటే ఎంత లేకుంటే ఎంత మన ప్రాంతాన్ని విముక్తి కలిగించాలని ఇవాళ ఇంత చిన్న వయసులో మంత్రి పదవి వచ్చినా వదిలిపెట్టుకున్నాను. అందుకనే మీ అందరూ కూడా శాంతియుతంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీలకు అతీతంగా తెలంగాణ సాధించుకో వరకు మనం అందరం కూడా పోరాటం చేయాలి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారో ఆలోచించుకోవాలి. ప్రజలు ఈరోజు గ్రామాల్లో ఈ విధంగా అర్ధరాత్రి కూడా ఈరోజు తెలంగాణ కావాలని ఆకాంక్షతో ఈ విధంగా ఆట పాడుతూ మాట్లాడుకుంటుంటే సిగ్గు లేకుండా నిన్న రాత్రి 11 గంటల వరకు ముఖ్యమంత్రి గారింట్లో మన జిల్లా ఎమ్మెల్యేలు నిన్నమనే ఎమ్మెల్యేలు మొదలుపెట్టుకొని 9 ఏళ్ళ ముసలాయన ఆయన దగ్గర కూర్చున్నాడు. పోయి ఎందుకు కూర్చుని చెప్పాలి, ఎందుకు కూర్చున్నట్టే వాళ్ళు ఇప్పుడు ఇంకా వెంకటరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు దొరికింది ఇప్పుడు తొక్కాలంటే వాళ్ళని ఏంది వాళ్ళు తొక్కేది నా అంతలో నేనే మంత్రి పదవి తీసి అవతల పడేసిన వాళ్ళని. ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఒకటైతున్నట్టు ఇప్పుడు రోజు పేపర్లో చూస్తున్నాం. ఇక ఇద్దరు అడుగుదామని తొక్కాలే వీళ్ళ పని అయిపోయినట్టని నేను చెప్పిన మిమ్మల్ని తొక్కుడు మమ్మల్ని తొక్కుడు అసాధ్యం కాదు కానీ ప్రజలు మిమ్మల్ని తొక్కుతారు సమయం వచ్చినప్పుడు. ఇవాళ పదవులకు ఆశపడుతుంది మీరు. మాకు పదవిని మంత్రి పదవిని గడ్డిపోచడం వదిలిపెట్టాను. మా సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు అందరు చెప్పినా సరే ధిక్కరించి ఈరోజు పార్లమెంట్లో ఆమోదించాలి లేకపోతే తెలంగాణ ఇవ్వండి వెంటనే ఆమోదించరు. అందుకనే మాకు పదవులు కాదు మీ ఎమ్మడే ఉంటాం, మీతోనే పోరాటం చేస్తాం. తెలంగాణ సాధించే వరకు మనం అందరం ఒకటే పోరాటం చేయాలి. తెలంగాణ ద్రోహులు వాళ్ళు మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరైనా కానీ గ్రామాలకు వస్తే వెంటబడి తరిమి రాజీనామా ఆమోదించి చేసుకొని రమ్మని చెప్పాలి మీరు. అందుకని అప్పటి వరకు బుద్ధి వచ్చే వరకు వాళ్ళని గ్రామాలకు కూడా రానియకుండా ఇంతమంది చనిపోతుండే మన ప్రక్క గ్రామం చూసినాం. బాబు మన పొడిచేడు గ్రామం శ్రీకాంత్ సార్ చనిపోతే ఉదయం పూట కాల్చుకొని చనిపోతే నేను మొదటిసారి అదే రోజు రాజీనామా చేసిన. ఆ రోజే రాజీనామా ప్రకటిస్తే శ్రీకృష్ణ కమిటీ అని ఆ కమిటీ ఈ కమిటీ ఆలస్యమైంది. అందుకనే నేను మంత్రి అయిన 6 నెలలకే వదిలిపెడతాను సిద్ధపడ్డా. అందుకనే సోదరులారు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే ప్రసక్తి లేదు. ఆంధ్ర వాళ్ళని సీమాంధ్ర వాళ్ళని దోచుకునే వాళ్ళని సీమాంధ్ర ముఖ్యమంత్రి ఈరోజు తప్పుడు నివేదికలతో కేంద్రాన్ని తప్పుదోరబడును. ఇలాంటి వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మా లక్ష్మీనరసింహ మా తమ్మునికి మరొకసారి ఎందుకంటే మన ఎమ్మెల్యే పోయే సీమాంధ్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు. అమెరికా నుంచి వచ్చి ఇలా ధూమ్ధాం పెట్టి తెలంగాణ కావాలని ప్రజల్ని ఇలా ఉద్యమాలు పాట పట్టిస్తున్నాడు. వారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ కోసం త్యాగం చేసిన వెంకన్నకు కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమాన్ని అన్న నేర్నాల కిషోర్ అన్న కొనసాగిస్తారు. తెలంగాణలో ఒరిగినటువంటి అమరులకు జోహార్లు అర్పిస్తూ ఇప్పుడు అన్న కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. కూర్చోవాలి విద్యార్థి మిత్రులు, కూర్చోవాలి. వెంకటరెడ్డి గారు సభ అయిపోయే వరకు ధూమ్ధామ్ అయిపోయే వరకు ఇక్కడనే కూర్చుంటారు. కూర్చోవాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడనే ఉంటారు. మీరు అయిపోయినాక కలవచ్చు. బ్రదర్స్ కూర్చోవాలి. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకుంటామో ఓ విద్యార్థి వీరులారా, మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకుంటామో. తెలంగాణ పోరాటం చేస్తున్నందుకు విద్యార్థులు
వందల కేసులు విద్యార్థుల మీద ఒక్కొక్కల మీద తెలంగాణ పాటలు పాడినందుకు మా మీద ఎన్ని కేసులు తెలుసా అమ్మ మీకు? 36 కేసులు పాటలు పాడినందుకు. మిలియన్ మార్చ్లో పాటలు పాడి తిరిగి వస్తుంటే ఆంధ్ర పోలీసులు గుర్తుపట్టి కొట్టుడంటే అది మనుషులు కొట్టినట్టు ఉండదు, గొడ్లను కొట్టినట్టే. మహిళలను చూడకుండా ఝాన్సీ, శైలజ, రమాదేవి వీళ్ళని కూడా విచక్షణ రహితంగా ఆంధ్ర పోలీసులు కొట్టి చెంచల్ కూడా జైల్లో పెట్టిండ్రు. పెడితే పాట ఆగిందా? ధూమ్ధాం ఆగిందా? జైల్లోనే ధూమ్ధాం పెట్టినాం. సాయంత్రం అవుతుందా తెలంగాణ పాటలే అక్కడ ధూమ్ధామే. జైల్లో ఖైదీలంతా తెలంగాణ పాటలకు కోరస్ పాడిర్రు అక్కడ. మరి 10 రోజులు జైలు జీవితాన్ని అనుభవించిన ఝాన్సీ మీకు ఇప్పుడు పాట వినిపిస్తుంది. పోరు తెలంగాణ సినిమా చూసినట్టయితే ఆ సినిమాలో కొడుకును పోగొట్టుకున్న తల్లి ఏ విధంగా సాయి చంద్ ఇప్పటిదాకా పాడినిపించిండో, రాతి బొమ్మల్లోన కొలువైన చూడ ఆ పాటలో నటించింది ఝాన్సీ. చప్పట్లు కొట్టాల ఝాన్సీకి ఒకసారి గట్టిగా. జై తెలంగాణ. ఎవ్వరు కూడా అనట్లేదు జై తెలంగాణ. మన అమరవీరుల త్యాగాలను ఎన్నటికున్నా మర్చిపోవద్దంటూ మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులారా, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. 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 పూజల్ని ముగ్గు వెడితే సుఖాలయ్యి సుసినట్టు, ముసురుకున్న మబ్బు గరిగి సిలుకులయ్యి రాలినట్టు, పంటాసేల కపుగాస్తే ఇంటి కుండలుడికినట్టు. హరే సతీదిని పోతరా విద్యార్థి వీరులారా, చదువు చెప్పబోతరా విద్యార్థి అమరులారా. 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 త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులారా, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులారా, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. గనక కన్నా తల్లి కంటి సొగం పెట్టబట్టే, నడకెరగక కన్నా తండ్రితో వాకెదిరి చూడబట్టే, మల్లె పువ్వుల నవ్వుల కోసం అత్త సెల్లలడగబట్టే. హరే మందాలించిపోతారా విద్యార్థి వీరులారా, పటాలాడిపోతారా విద్యార్థి అమరులారా. మందాలించిపోతారా వీరులారా, మాటలాడిపోతారా విద్యార్థి అమరులారా. మందాలించిపోతారా విద్యార్థి వీరులారా, మటలాడిపోతారా విద్యార్థి అమరులారా. మందాలించిపోతారా విద్యార్థి వీరులారా, మాటలాడిపోతారా విద్యార్థి అమరులారా. త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులారా, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులారా, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. నుంచి పట్నం వచ్చి పట్టాల చదువు చదివి పుస్తకాల పురుగులై చరిత్రనే తెలుసుకొని, ఆంధ్ర వలస వ్యవస్థలు అవస్థలు తొలగయని ఏం చేసేట విద్యార్థులు అట్టినే ఊకున్నారా? ఊకోలే. అలజడి సృష్టించారు. అలజడి సృష్టిస్తారా విద్యార్థి వీరులారా, వీరవ్వలవుతారా విద్యార్థి అమరులారా. అలజడి సృష్టిస్తారా వీరులారా, వీరవ్వలవుతారా విద్యార్థి అమరులారా. అలజడి సృష్టిస్తారా విద్యార్థి వీరులారా, వీరవ్వలవుతారా విద్యార్థి అమరులారా. అలజడి సృష్టిస్తారా విద్యార్థి వీరులారా, వీరవ్వలవుతారా విద్యార్థి అమరులారా. తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులారా, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులారా, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. ఎదురు చూసి నెల తల్లి
తీసే పొత్తి కడుపులెత్తుకొని కొత్త చెట్లకు దారి తీసే పుట్టబోయే పురిటి బిడ్డకు మీ పేరే పెట్టుకుంటాం మీరు మా కడుపున ఉడతారా విద్యార్థి వీరుల్లారా మరో చరిత రాస్తారా విద్యార్థి అమరుల్లారా కడుపున ఉడతారా విద్యార్థి వీరుల్లారా మరో చరిత రాస్తారా విద్యార్థి అమరుల్లారా కడుపున ఉడతారా విద్యార్థి వీరుల్లారా మరో చరిత రాస్తారా విద్యార్థి అమరుల్లారా కడుపున ఉడతారా విద్యార్థి వీరుల్లారా మరో చరిత రాస్తారా విద్యార్థి అమరుల్లారా తెలంగాణ జెండాలెత్తుకున్నామా విద్యార్థి వీరుల్లారా జగడమాడుతున్నామా విద్యార్థి అమరుల్లారా త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నామా విద్యార్థి వీరుల్లారా జగడమాడుతున్నామా విద్యార్థి అమరుల్లారా జెండాలెత్తుకున్నామా విద్యార్థి వీరుల్లారా జగడమాడుతున్నామా విద్యార్థి అమరుల్లారా జగడమాడుతున్నామా విద్యార్థి అమరుల్లారా జై తెలంగాణ చేతుల వరకు లేవా అన్న జై తెలంగాణ జై తెలంగాణ. ఆ డోలకు మళ్ళీ పోయింది చూసుకో బ్రదర్. పాట అయిపోయినాక ఎందుకు ఇస్తున్నావు దాన్ని? పాట మీద వద్దామా కాదు? పాట మీద వస్తే కదా మాకు పాట వచ్చేది మంచిగా. పాట పాడుతున్నప్పుడు డోలకు బంద్ చేస్తున్నావు నువ్వు. హలో, ఎవరు పంపించారు నిన్ను? మనోనివేనా? మనోనివే కదా, తెలంగాణ నువ్వే కదా. మంచిగా పెడతాం మీ, ప్లీజ్ దండం పెడతా, రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను కోపం చేస్తలేం. బంద్ చేయకు, ఇన్స్ట్రుమెంట్స్ బంద్ చేయకు పాడేటప్పుడు ప్లీజ్. ఓకేనా? ఒకసారి డోలకు చూడు, డప్పులు చూడు, అది వస్తలేదు చూడు. ఇట్రా మీరా మైకులు పెట్టు, ఒకరు రాని ఇట్రా అంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. హలో, చెక్ చేసుకోండి. డప్పుల మైక్ వస్తలేదు చూడు. ఒకళ్ళు పైకి రాండి తమ్మి. హలో, రైట్, రండి చూడ, చెక్ చేయి డప్పులు. హలో హలో, ఎక్కువనైనా వాడదాం గీడ మాకిన వాడాలని. హలో పెట్టు, మానిటర్లో పెట్టు బ్రదర్, కోరస్ వాడాలి. వస్తలేదు సార్, వస్తారు. ఇదంతా ఏమనుకుంటారు వీళ్ళే, ఇంతమంది వచ్చి ఏం పాడతారు అని అనుకుంటారు. మరి మాదే తప్ప అనుకుంటారు, మైకు లేదు అనుకోరు గట్లా. ఆ డప్పులది చూడు. హలో, డప్పులది బెంచ్. హలో, రైట్. ఎంతమంది వస్తే తెలంగాణ ఇస్తారు? ఇంకా సచ్చుడు బంద్ చేయాలి. విద్యార్థులకు, యువకులు ఒకటే చేతులెత్తి మొక్కుతున్నాం, కాళ్ళకు దండం పెడుతున్నాం. ప్రాణాలైనా అర్పిస్తాం, తెలంగాణ సాధిస్తాం అనేది మర్చిపోవాలి. కొత్త నినాదం అందుకోవాలి. ఇటు నుంచి ఆత్మకూరు ప్రజలు, విద్యార్థులు, యువకులు ప్రాణాలైనా తీసేస్తాం, తెలంగాణ సాధిస్తాం అనే ఒక కొత్త నినాదం అందుకొని చెప్పి కదలాలి ముందుకు. విద్యార్థులు నాయకులకు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళకు ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కితే రా తెలంగాణ, గల్లీలుండి రాళ్ళు పడితే తెలంగాణ అని చెప్పాలి. కొట్టర కొట్టు, నిప్పుల మీద డప్పుల దండోరా. ఒకవేళ నీ చావు తెలంగాణకు రాసి పెట్టుంటే, నీ చావుతో తెలంగాణ వస్తుందనుకుంటే, మన చావు తెలంగాణకు తథ్యం అనుకుంటే, తెలంగాణకు అడ్డుపడుతున్న ఒక దొంగ నాయకుడిని చంపిచేద్దాం కానీ ఉత్తగా చావద్దని చెప్పి మొక్కుతున్న విద్యార్థులకు తెలంగాణ. ఇంతమంది వచ్చింది కదా, వచ్చిందా తెలంగాణ? ఒక్క ఎమ్మెల్యే గాడు అసెంబ్లీలో ఊరేసుకుంటే తెల్లారే తెలంగాణ అవ్వతోడు. పార్లమెంట్ ఊరేసుకుంటేది మన ఎంపీ ఒక్కరిని. ఇంతమంది ప్రాణాలు కావా? వాళ్ళే ప్రాణాలా? అట్లా ఎదిరించాలి. ప్రతి ఒక్క నాయకుడిని, ఓట్లేసిన గెలిపించిన నాయకుల్ని ఎదిరించాలి. కొట్టర కొట్టు, నిప్పుల మీద డప్పుల దండోరా అని దండోరా వినిపిస్తాడు రాజు. చప్పట్లు కొట్ట.